దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే తెలంగాణలో మాత్రం ఈ దరిద్రాన్ని నెత్తిపై రుద్దుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఆగమవుతున్నారని వాపోయారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమను అరెస్ట్ చేయడానికే ప్రయత్నించారని, మేమే తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. రాష్ట్రంలో అధికారం చెలాయిస్తోంది గవర్నమెంట్ కాదని దండుపాల్యం ముఠా అని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఏ మంత్రి ఎంత దోచుకోవాలి, నీకెంత నాకెంత అనే ఆలోచనే తప్ప మరో ఆలోచన లేదన్నారు. సందిట్లో సడేమియాలాగా బీజేపీ తయారైందని, వారికి వారాలు తప్ప మరో ముచ్చట తెలియదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య సునందను పని మనిషి హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. గొంతు నులిమి హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారం, క్యాష్ తో పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. డీజీపీ సివి ఆనంద్ తో పాటు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి హత్య జరిగిన తీరును పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గాలింపు జరుపుతున్నారు. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యావన్ అనే యువకుడిని కత్తులతో పొడిచి చంపారు దుండగులు. ప్రేమిస్తున్నానని యువకుడిని చంపడంతో బాధిత కుటుంబ సభ్యులు నిందితుల ఇంటిని ముట్టడించారు. మృతుడి బంధువులు యువతి ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బాధితులు యువతి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. హత్య కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణలో వరుసగా జరుగుతున్న నేరాలు, ఘోరాలు, శాంతి భద్రతల దారుణ పతనాన్ని బయటపెడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కలకలం సృష్టించిందన్నారు. హై సెక్యూరిటీ ఉంటే ప్రశాసన్ నగర్ ఏరియాలో మర్డర్ జరగడం భయాందోళన కలిగిస్తోందని చెప్పారు కేటీఆర్. అటు సికింద్రాబాద్ లో నడి రోడ్డుపై ఓ యువకుణ్ణి దారుణంగా పొడిచి చంపారని తెలిపారు. పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, వేధించడంపైనే దృష్టి పెట్టాయని కేటీఆర్ మండిపడ్డారు. అందుకే శాంతి భద్రతలు కుప్పకూలాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. హోంశాఖను తన గుప్పిట్లోనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని ఎన్సీఆర్బీ 2024 నివేదిక బట్టబయలు చేసిందన్నారు. దేశంలోనే అత్యంత నేరాలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా మారిందని ఎన్సీఆర్బీ రిపోర్టులో వెల్లడించినట్లు తెలిపారు. దేశం మొత్తం సైబర్ క్రైమ్లో 4వ వంతు నేరాలు తెలంగాణలోనే జరిగాయని, 2023లో 18,236 కేసులుంటే ఒక్క ఏడాదిలోనే 49% పెరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల తీరుపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు బీహార్, యూపీ రాష్ట్రాల్లో శాంతి భద్రతలు ఎలా ఉండేవో ఇప్పుడు రాష్ట్రంలో అలా మారాయని అన్నారు బీఆర్ఎస్ నేతలు. నేరం రాజ్యమేలుతోంది, నేరస్తులే మంత్రులుగా మారారని విమర్శించారు. కేంద్ర మంత్రి హోదాను మరిచి బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాసనసభ్యులకే భద్రత కరువైందని, ఇక సామాన్యులకు ఎలా శాంతి భద్రతలు ఉంటాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2.5 ఏళ్లుగా క్రైమ్ ను కంట్రోల్ చేయడంలో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం డీజీపీ సివి ఆనంద్ కు ఫిర్యాదు చేసింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దాడిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన శివాలయాన్ని కూల్చివేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వంపై ఏ మాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. వేల ఇళ్లను కర్కశంగా కూల్చి లక్షల చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు చారిత్రక సంపదను కూడా వదలటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధ్వంసాన్ని ఆపాలని, కూల్చివేసిన శివాలయాన్ని యథాతథంగా పునర్నిర్మించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు కేటీఆర్. వరంగల్ జిల్లాలో కాకతీయులు నిర్మించిన శివాలయం కూల్చివేయటాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. పురాతన దేవాలయం కూల్చివేతపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. శివాలయాన్ని కూల్చివేసి రోజులు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు పెద్ది. కూల్చివేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే విచారణ చేసి కూల్చివేతకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. అన్నదాతలను అష్టకష్టాల పాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఫైర్ అయ్యారు.
దేశానికే అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనని ధ్వజమెత్తారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దిక్కెవరని ప్రశ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి పంటకు కాపలా కాస్తూ అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే కళ్లప్పగించి చూడటం తప్ప ప్రభుత్వం చేస్తున్నదేంటని మండిపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే ముప్పు తిప్పలు పెట్టి మరణ శాసనం రాస్తుంటే దిక్కుతోచని అన్నదాత నీ బాంఛన్ పంట కొనండని కాళ్లపై పడటం తప్ప ఇంకేం చేయగలడని ఎండగట్టారు. రైతన్నల కన్నీటి శాపం పాలకులకు తగలక వదలదని, ఆ పాపం వారిని నీడలా వెంటాడుతూనే ఉంటుందని దుయ్యబట్టారు. మక్క రైతులు మండిపడ్డారు, జొన్న రైతులు ఆగ్రహించారు, రోడ్డెక్కారు. ఆందోళనలు, నిరసనలతో తమ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాలకులు కనికరం చూపటం లేదు, నిర్లక్ష్యం వీడటం లేదు. నిర్మల్ జిల్లా అర్లీ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. తడిసిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని అధికారుల కాళ్లు మొక్కి వేడుకున్నారు. తమకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరయ్యారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నా కొనుగోళ్లు జరగటం లేదు. దీంతో రైతన్నలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. కనిపించిన వారందరికీ మొరపెట్టుకుంటున్నారు. అయినా ఫలితం ఉండటం లేదు. దీంతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు రైతన్నలు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ అదనపు కలెక్టర్ చంద్రయ్య కాళ్లు మొక్కి వేడుకున్నారు. సావధానంగా రైతుల కష్టాలు విన్నారు. వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి నెలలు గడుస్తున్నా కాంటాలు వేయటం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. దొడ్డువడ్లను ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బడా బీంగల్ గ్రామంలో ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో వడ్ల కొనుగోలు సక్రమంగా జరగటం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు జరపాలంటూ వ్యవసాయ అధికారులను రైతులు నిలదీశారు. యాదాద్రి జిల్లా రాజపేట మండలం కుర్రారం గ్రామంలో రైతన్నలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. బొందుగుల రాజపేట గ్రామాల్లో కూడా ఎక్కడి ధాన్యం అక్కడనే పేరుకుపోయింది. ధాన్యం కొనే దిక్కు లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 20% మాత్రమే కొనుగోళ్లు జరిగాయని, ఇంకా 80% ధాన్యం కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా ఉన్నాయని రైతులు అన్నారు. యాదాద్రి జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం కొనుగోలు చేసే నాదుడు లేక రోజుల తరబడి ఎర్రటి ఎండకు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తూ అన్నదాతలు అరిగోస పడుతున్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కాంటా వేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి వడ్లు తడిచి రంగు మారిపోతున్నాయని వాపోతున్నారు. లారీలు పంపటం లేదు, గన్నీ బ్యాగులు లేవంటున్నారని ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కు లేకుండా పోయిందని మండిపడుతున్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ను రైతులు నిలదీశారు. 15 రోజులు దాటినా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయటం లేదని వారితో వాగ్వాదానికి దిగారు. సమస్యలతో అల్లాడిపోతున్న రైతులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. దీంతో రైతులకు సమాధానం చెప్పకుండానే చల్లగా అక్కడి నుంచి ఉడాయించారు. కాంగ్రెస్ నేతలవి ఉట్టి నాటకాలని, ప్రజా సమస్యలను వారు పట్టించుకోరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. అన్నదాతలను నష్టాల పాలు చేస్తూ గుండెకోతలను మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో చేతికొచ్చిన పంట కళ్ళెదుటే చేజారిపోయింది. జొన్న, మొక్కజొన్న, వరిధాన్యం పంటలు కల్లాల్లో మార్కెట్ యార్డులో తడిసి ముద్దయిపోయాయి. టార్పాలిన్ కవర్లు కప్పిన గాలుల బీభత్సానికి వర్షపు నీటిలో ధాన్యం గింజలు కొట్టుకుపోతుంటే రైతులు కంటతడి పెట్టుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటను సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తే తమకు ఈ నష్టం తప్పేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. పంట కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ జాప్యంపై అన్నదాతలు ధర్నా చేశారు. నెల రోజులైనా కాంటా పెట్టడం లేదంటూ ఐనవోలు మండలం నందనం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన చెందారు. నందనం సొసైటీ సీఈఓ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు ఆలస్యం అవుతోందని రైతులు విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
సీఎం డౌన్ నినాదాలతో కరీంనగర్ జిల్లా అర్నకొండ రహదారి హోరెత్తింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం ధాన్యం కొనటం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతు లేనిదే రాజ్యం లేదని, కొర్రీలు వద్దురా, కొనుగోలు చేయరా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల తరపున సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లాలో రైతన్న కష్టం వర్షం పాలైంది. బయ్యారం మండలం కొత్తపేట కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయింది. రేపో మాపో అమ్ముకుందామని ఆశగా ఎదురుచూస్తున్న రైతుల ఆశలపై అకాల వర్షం నీళ్లు చల్లింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో కురిసిన అకాల వర్షం ఆరుగాలం కష్టించి పంటను పండించే రైతులకు కన్నీటిని మిగిల్చింది. వ్యవసాయ మార్కెట్లోని మొక్కజొన్న మొత్తం వర్షంలో తడిసి ముద్దయింది. తడుస్తున్న మొక్కలను కాపాడుకునేందుకు రైతులు వానలో తడుస్తూ టార్పాలిన్లు కప్పుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 1 రోజులైందని, అధికారులు సకాలంలో మొక్కలు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు ఈ నష్టం జరిగి ఉండేది కాదని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యంతో సహా మొక్కలను వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. 30 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ప్రజలు గ్రహించారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ను ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. ముఖ్యంగా మంతని నియోజకవర్గానికి శ్రీధర్ బాబు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. మంతని బస్టాండ్ పరిస్థితిని పరిశీలించిన పుట్టా మధు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడిని బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. బీజేపీ గూండాల దాడికి నిరసనగా రామడుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటివని బీఆర్ఎస్ నేతలు అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్ గా అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి అభినందనలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్పేస్ టెక్ రంగంలో $1 బిలియన్ కంటే ఎక్కువ విలువను సాధించిన మొదటి స్టార్టప్ గా స్కైరూట్ బృందం దేశంలోనే చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా టీ హబ్ లో ప్రారంభమైన స్కైరూట్ తక్కువ సమయంలోనే ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవటం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు కేటీఆర్. మాజీ మంత్రి గంగుల కమలాకర్ జన్మదినోత్సవాన్ని కరీంనగర్ 31వ వార్డులో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు కోళ్లు, టోపీలు, తువాళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పరిపూర్ణ ఆరోగ్యంతో కమలాకర్ మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని కోరారు. గాంధీ భవన్లో ఖమ్మం కాంగ్రెస్ పంచాయతీ నిప్పులు కక్కుతోంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చురేపింది. నామినేటెడ్ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అసహనం వ్యక్తం చేశారు. ఓడిపోయిన వారికి ఖమ్మ కార్పొరేషన్ ఎలా ఇస్తారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకే అన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారని గాంధీ భవన్లో రేణుకా వర్గీయులు ఆందోళనకు దిగారు. నిజమైన కాంగ్రెస్ వాదులకు కాకుండా కొత్త వారికి పదవులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. చెప్పులు మోసిన వారికే పదవులు కట్టబెడుతున్నారని పీసీసీ జనరల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పదవుల చిచ్చు మొదలైంది. ఎమ్మెల్యే వినోద్ వైఖరితో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. కాశీపేట మండలంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే వినోద్ గెలుపు కోసం కష్టపడ్డ సీనియర్ల కాదని కొత్త వారికి పదవులు ఇవ్వటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా రోజురోజుకు పేటరేగిపోతోంది. పెద్దపల్లి మండలం పెద్ద కాల్వల గ్రామానికి చెందిన భోజన్నకుంటకు జేసీపీతో గండి కొట్టాడు కాంట్రాక్టర్. చెరువులోని మట్టి ఇటుక బట్టీలకు తరలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువుకు గండి కొట్టడానికి అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీంతో జేసీపీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. చెరువుల్లో నిత్యం మట్టి తవ్వుతూ ఇటుక బట్టీలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కోదాడ రోడ్డులోని విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గోవిందాపురానికి చెందిన రాయిరాల రవి అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే రవి చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహంతో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అవకాశాలు పెద్దగా రాకపోయినా వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న యువ క్రికెటర్ అనికేత్ వర్మ ప్రస్తుతం ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అనికేత్ సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కెరీర్ బాగుండాలని, ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ కప్ సాధించాలని హనుమంతుడికి మొక్కుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయాన్ని, ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముత్యాల పోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకల్లోనూ, అటు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. 3 రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ సన్నద్ధమయ్యాడు. అనేక నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ను కలిసిన విజయ్ తమ పార్టీకి మద్దతు ప్రకటించిన శాసనసభ్యుల జాబితాను గవర్నర్కు సమర్పించారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, సివికే పార్టీలు మద్దతు ప్రకటించడంతో వారి మద్దతు లేఖలను కూడా గవర్నర్కు సమర్పించారు. ఈ పరిణామంతో టీవీకే పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. ప్రమాణ స్వీకార వేదికగా పెరియమేడులోని నెహ్రూ స్టేడియాన్ని ఎంచుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు మళ్లీ మొదలయ్యాయి. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే విజయ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేక ఆయనతో పాటు మిగతా వారు ఎవరైనా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అన్నది ఇంకా తెలియలేదు. ప్రమాణ స్వీకారోత్సవానికి అయ్యే ఖర్చంతా పార్టీయే భరిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చును పార్టీ భరించడం అన్నది దేశ చరిత్రలో ఇదే తొలిసారి కాబోతోంది. ఈ విధంగా కూడా విజయ్ మరో రికార్డుకు శ్రీకారం చుట్టబోతున్నారు. తమిళనాడు రాజకీయాలు కాకరేపుతున్నాయి. తమిళ సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా యమా ఇంట్రెస్టింగ్ గా రాజకీయాలు సాగుతున్నాయి. టీవీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో డీఎంకేకు చిరెత్తుకొచ్చింది. దీంతో కాంగ్రెస్ తో తమ పొత్తు ముగిసిపోయినట్టేనని డీఎంకే అధికారిక ప్రకటన చేసింది. ఇకపై కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చునేది లేదని తెగేసి చెప్పేసింది. లోక్సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్ ఓం బిర్లాకు డీఎంకే లేఖ కూడా రాసేసింది. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ మధ్య వార్ కొనసాగుతోంది. టీవీకేకు కాంగ్రెస్ నేతలు మద్దతు పలికినప్పటి నుంచి డీఎంకేకు హస్తం నేతలకు క్షణం పడట్లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. టీవీకేకు మద్దతుగా మైలాడుతున్న తురుత్తైలో ఆందోళనలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై డీఎంకే నేతలు ఓ రేంజ్లో మండిపడ్డారు. నిరసనలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై దాడులు చేశారు. వారి చేతుల్లో ఉన్న కాంగ్రెస్ జెండాలను రోడ్డుపై పడేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు ఖరారైంది. ఇవాళ కోల్కతాలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సువేందు అధికారి పేరును భట్టాచార్య ప్రతిపాదించగా అంతా అంగీకరించారు. దీంతో బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి అధికార పీఠాన్ని అలంకరించబోతున్నారు. సువేందుతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు ఉదయం 9:28 కోల్కతాలో బ్రిగేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ పక్ష నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా కొలిక్కి రాలేదు. 3 రోజులుగా కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరుగుతున్నా ఎవరికి ఎంపిక చేయాలి అన్నది ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మకేన్, ముకుల్ వాస్నిక్ కు పెద్ద సంకటంగా మారింది. అయితే చాలా మంది శాసనసభ్యులు కేసీ వేణుగోపాల్ పేరు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు ముఖ్యమంత్రి రేసులో ఉన్న సివి సతీశన్, రమేశన్ చెన్నితల నిరాకరించారు. ఈ పంచాయతీ మల్లికార్జున ఖర్గే ముందుకు చేరటంతో రేపు ఓ నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన చోట్ల సీఎం అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పుదుచ్చేరి సీఎంగా ఎన్ఆర్సీ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రంగస్వామిని ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు రంగస్వామి. ఇక ఇప్పుడు 5వ సీఎంగా రంగస్వామి ప్రమాణం చేయనున్నారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో విమానంలో తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారామె. విమానం ఎక్కేటప్పుడు కొందరు వ్యక్తులు తన వంక అసభ్యకరంగా చూశారని ఆరోపించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత తను అనుమతి లేకుండా వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహువా. ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు వ్యక్తులను గుర్తించి వారిని నో ఫ్లై లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ దాడులు కొనసాగుతున్నాయి. హార్ముజ్లో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ సహా పలు నగరాలపై విరుచుకుపడ్డాయి అమెరికా దళాలు. వైమానిక దాడుల సమయంలో పౌర ప్రాంతాలను శత్రు బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడులు తమ భూభాగంపై జరిగాయని, కేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్ సమీపంలో పలు పేలుళ్లు చోటు చేసుకున్నాయని పేర్కొంది. అయితే దీన్ని యుఎస్ దళాలు ఖండించాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్లో ఇరు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ ఇరాన్పై దాడులు చేసింది అమెరికా. హార్ముజ్లో ఇరాన్ బలగాలే లక్ష్యంగా కాల్పులు జరిపినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఓవైపు కాల్పులు కొనసాగుతుండగానే 3 అమెరికా డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు విజయవంతంగా హార్ముజ్ జలసంధిని దాటాయని వెల్లడించింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటి వరకు సుమారు $50 బిలియన్ ఖర్చయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇరాన్ యుద్ధ ఖర్చుగా సెనేట్కు సమర్పించిన $25 బిలియన్ అంచనా కంటే ఇది 2 రెట్లు ఎక్కువ అంటున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు $630 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ మధ్య నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. ట్రంప్ అంతర్జాతీయ పన్నుల విధానానికి అమెరికా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. విదేశాల నుంచి వచ్చే అన్ని వస్తువులపై 10% మేర దిగుమతి సుంకాలు విధించాలన్న ఆయన నిర్ణయం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. అధ్యక్షుడికి ఉండే వాణిజ్య అధికారాలను ఈ నిర్ణయం అతిక్రమిస్తోందని కోర్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే అన్ని ఉత్పత్తులపై ఒకేసారి పన్ను వేయటాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు 3 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 2-1 తేడాతో తీర్పునిచ్చింది. అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ తీవ్ర తుఫాను దాటికి మిసిసిపి, అలబామా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. గాలివాన దాటికి వందలాది ఇళ్లు, చెట్లు నేలకూలాయి. వాహనాలు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది అంధకారంలో మగ్గుతున్నారు. అయితే ఈ టోర్నడోలు లింకన్ కౌంటీ నుంచి లారెన్స్ కౌంటీ వైపు పయనిస్తోందని అమెరికా జాతీయ వాతావరణ సేవల సంస్థ సర్వీస్ తెలిపింది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది. అవినీతిపై చైనా సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. లంచాల ఆరోపణలతో 2 మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించింది ఆ దేశ మిలిటరీ కోర్టు. అయితే వి ఫెంగ్, లీ షాంగ్ పూలకు ఈ శిక్ష 2 ఏళ్ల తర్వాత అమలు చేస్తామని వెల్లడించింది. ఈ 2 ఏళ్లలో వీరి ప్రవర్తనను బట్టి మరణశిక్షను యావజ్జీవంగా మార్చే అవకాశాలున్నట్లు పేర్కొంది ధర్మాసనం. కాగా అవినీతి ఆరోపణలతో వీరిద్దరిని 2024లోనే పదవి నుంచి తొలగించారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. సెంట్రల్ మిలిటరీ కమిషన్ నుంచి ఉద్వాసన పలికారు. ఇండోనేషియాలోని మలుకులో మౌంట్ డుకోనో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ప్రమాదంలో 20 మంది పర్వతారోహకులు గల్లంతు కాగా వారిలో 3 మృతి చెందారు. 7గురిని సురక్షితంగా కిందకు తీసుకువస్తున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విస్ఫోటనం కొనసాగుతున్నందున మృతదేహాలను పర్వతం నుంచి ఇంకా వెలికి తీయలేదని అధికారులు తెలిపారు. 2 రోజులుగా రివ్వున పైకెగిరిన బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. వెండి ధర అతి స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $300 మేర తగ్గింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $320 మేర తగ్గింది. వెండి కిలోకి కేవలం $100 మాత్రమే తగ్గి 2,74,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.